సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనంలో చూసుకున్నట్లయితే అతిక్రమను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరమును పొందును. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనం జీవిస్తున్నాము కనుక ఎప్పుడైతే నువ్వు అతిక్రమిస్తావో ఆజ్ఞను అతిక్రమించడమే పాపమండి. ఆ యొక్క అతిక్రమములను, ఆ యొక్క పాపములను, ఆ యొక్క దోషములను ఎప్పుడైతే దేవుని యొద్దకు వచ్చి ఒప్పుకొని విడిచిపెడతావో అప్పుడు దేవుడు నీ పైన కనికరమును, క్షమా హృదయము కలిగి దేవుడు మరి నీ యొక్క హృదయాన్ని నడిపిస్తూ ఉంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక మొదటి యోహాను పత్రిక మరి 1వ అధ్యాయం 9వ వచనంలో చూసుకున్నట్లయితే ఎవరైతే తమ యొక్క పాపములను దేవుని ఎదుటికి వచ్చి ఒప్పుకుంటారో మరి ఆ యొక్క పాపములను ఒప్పుకొని విడిచిపెడతారో అప్పుడట దేవుడు నీతిమంతుడును కనుక, ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన మన పాపాలను క్షమించి క్షమా హృదయమును కనికరమును మన పైన చూపిస్తాడంట. ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వు పశ్చాత్తాప హృదయం కలిగి ఉన్నట్లయితే, నువ్వు క్షమ హృదయం కలిగి ఉన్నట్లయితే దేవుడు నిన్ను కనికరమును చూపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఎంతకాలము అతిక్రమలు మరి దాచిపెడుతూ మరి అనేకమైన విధాలు మరి నీ హృదయ వేదన చెందుతావు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, దేవుని యొద్దకు వచ్చి నీ యొక్క అతిక్రమలను, నీ యొక్క పాపములను, నీ యొక్క దోషములను దేవుని యొద్దకు వచ్చి విడిచిపెట్టి దేవుని సన్నిధానంలో నువ్వు పశ్చాత్తాప హృదయం కలిగి ప్రార్థన చేసినట్లయితే నీకు కావాల్సిన ఆదరణ, నీకు కావాల్సిన సంతోషమును, నీకు కావాల్సిన ఆశీర్వాదమును దేవుడు సహాయము చేయవాడైనాడు. ప్రేమ సహోదరి సహోదరులారా, మన అతిక్రమంలో, మన పాపములు మన హృదయంలోనే పెట్టుకొని దేవాదేవా అని దేవుణ్ణి మనము దేవుని సన్నిధిని ప్రార్థన చేయకూడదండి. ప్రేమ సహోదరి సహోదరుల, ఎప్పుడైతే నువ్వు మంచి పరిశుద్ధమైన హృదయం కలిగి జీవిస్తావో, దేవుణ్ణి ఆహ్వానిస్తావో అప్పుడు నీ కుటుంబంలో గొప్ప మేలును, గొప్ప ఆశీర్వాదమును దేవుడు జరిగిస్తూ ఉంటాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంటాడు, నిన్ను ప్రేమిస్తుంటాడు, నీకు కావాల్సిన ఆదరణను, సంతోషమును దేవుడు కలిగిస్తుంటారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఒక ఇంటిని చూసుకున్నట్లయితే ఇల్లు శుభ్రముగా ఉంటేనే కదా మనం నివసించగలం. అటు రీతిగా నీ హృదయం శుభ్రముగా ఉంటే, నీ హృదయం అనే ఇల్లు నువ్వు కడుక్కుంటే, దేవుని వాక్యము చేత నువ్వు శుద్ధపరచుకుంటే అప్పుడు నీ హృదయంలో దేవుని నివాసము చేసి నీకు క్షమా హృదయాన్ని కలగచేసి కనికరమును, జాలిని, ప్రేమను, సంతోషమును, సమాధానమును, ఆశీర్వాదమును నీ పైన దేవుడు కుమ్మరించువాడై ఉన్నాడు. ఆమేన్.